హలో, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఒకవేళ ఈ ఫేస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మై నేమ్ ఈజ్ జాస్తి. నేను టెంట్లో పడుకుంటా, స్ట్రేంజర్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటా, ఫ్రెండ్స్ని చేసుకుంటా, బ్యాక్ ట్రెక్ కొంచెం ఓవర్ అయింది. బేసిక్గా ఐ డు సోలో ట్రావెలింగ్ అండ్ నేను లాస్ట్ 3 years నుంచి బ్యాక్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా సోలో బ్యాక్ ప్యాకర్స్ కోసం, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరైతే ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను అనమాట. ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఏమైనా వీడియో సెన్స్ అవుతే దెన్ యూ నో వాట్ టు డూ. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఫస్ట్ టైం సోలో ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్తో వెళ్ళాలి, ప్లాన్ ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళొచ్చు, అసలు సోలో ట్రావెల్ ఎలా చేయొచ్చు, ఎందుకు చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, సోలో ట్రావెల్ ఫ్రెండ్లీ స్టేట్స్ అయ్యి ప్లేస్ అయ్యి చెప్తా ఈ వీడియోలో. ఒకవేళ మీరు ఆల్రెడీ సోలో ట్రావెల్ చేసి ఉంటే దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ. మీరు ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, వేరే వీడియోలు చూడండి, చాలా ఉన్నాయి నా ప్రొఫైల్లో. సోలో ట్రావెల్ అనగానే ఫస్ట్ మన పేరెంట్స్, మన బ్రదర్లు, సిస్టర్లు, కజిన్స్, మన నేబర్లు, చుట్టాలు, మన ఫ్రెండ్స్లో కొంతమంది, అరే పిచ్చాన పట్టిందా, సోలోకి అందరితో ఎట్లా వెళ్తావు, ఎందుకు వెళ్తున్నావు, ఎలా ట్రావెల్ చేయబుద్ది అవుద్ది, ఎందుకు చేయబుద్ది అవుద్ది, ఎందుకు చేస్తున్నావు, చాలా రకరకాలుగా అంటారు సోలో ట్రావెల్ అంటే. సోలో ట్రావెల్ అంటే మనకి నచ్చినట్లు వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ కల్చర్, మీటింగ్ న్యూ పీపుల్, మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ మన గురించి మనం తెలుసుకోవడమే సోలో ట్రావెల్. ఏదో పిచ్చి పడితేనో లేకపోతే ఇంకేదో అవడానికి సోలో ట్రావెల్ చేయరు బంగారం. సోలో ట్రావెల్ మన కోసం చేస్తాం. సోలో ట్రావెల్ అనగానే ఇట్లా డైలాగ్ వేసే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. సోలో ట్రావెల్లో కూడా టైప్స్ ఉంటాయి, రకాలు ఉంటాయి. బ్యాక్ ప్యాకింగ్, వాలంటీర్ ట్రావెలింగ్, ఆఫ్ బీట్ ట్రావెలింగ్, స్పిరిచువల్ అండ్ లగ్జరీ ట్రావెల్. బ్యాక్ ప్యాకింగ్ అంటే క్లాసిక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అడ్వెంచర్ ట్రావెల్. వెనకాల చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకుని హాస్టల్స్లో స్టే చేసుకుంటా, ఆ జర్నీలో కొత్త వాళ్ళని కలుసుకుంటా, ప్రతిరోజు డిఫరెంట్ ప్లేస్లో వండుకుంటా ట్రావెల్ చేయడమే బ్యాక్ ప్యాకింగ్ అంటే. వాలంటీర్ సోలో ట్రావెల్ అంటే ట్రావెలింగ్తో పాటు సొసైటీకి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, ఒక లోకల్ ఆర్గనైజేషన్తో కలిసి మీరు ఏమైనా పని చేసి సొసైటీకి ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే దట్ ఈస్ వాలంటీర్ సోలో ట్రావెలింగ్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, సపోజ్ ఎన్విరాన్మెంటల్ కాజ్కి పనిచేసే ఒక ఎన్జిఓ ఉంది కాశ్మీర్లో. యూ రిజిస్టర్ ఫర్ దట్ పోస్ట్, వాలంటీర్ పోస్ట్ ఫర్ 10 days or 15 days. సో నువ్వు కాశ్మీర్ వెళ్తావు, ఆ ఎన్జిఓలో వాలంటీర్గా జాయిన్ అవుతావు, ఒక 15 days వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తావు, లోకల్ ప్రాబ్లమ్స్ గురించి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి లోకల్స్ ఎడ్యుకేట్ చేస్తావు. ఇన్ దిస్ ప్రాసెస్ యూ మేక్ ఫ్రెండ్స్, యూ ట్రావెల్, యూ నో అబౌట్ కల్చర్, యూ నో అబౌట్ పీపుల్, ఎవ్రీథింగ్ డస్. అండ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ట్రావెల్ నాకు తెలిసినంత వరకు. అంటే మీ దగ్గర ఒకవేళ టైం ఉంటే కనుక దిస్ ద బెస్ట్ వే టు సోలో ట్రావెల్. దీని గురించి సపరేట్ వీడియో చేద్దాం వెరీ సూన్. ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట. అండ్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్ టు వాలంటీర్ ట్రావెల్ అరౌండ్ ఇండియా. స్పిరిచువల్ సోలో ట్రావెల్ అంటే మీకు వరల్డ్ని అర్థమైపోతుంది. మన ఇన్నర్ పీస్ కోసం ట్రావెల్లో యోగా రిట్రీట్స్, మెడిటేషన్ కోర్సులు, మెడిటేషన్ క్లాసులు అటెండ్ అవ్వకుండా, పిలిగ్రిమేజ్ ప్లేస్లు, టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటా తిరగటం, దట్ ఈస్ స్పిరిచువల్ సోలో ట్రావెల్. ఈ స్పిరిచువల్ ట్రిప్లో కూడా మీరు టెంపుల్స్లో రీచ్ అవ్వచ్చు, టెంపుల్స్లో ఆశ్రమాలు ఉంటాయి, దాంట్లో పడుకోవచ్చు, దాంట్లో తినొచ్చు. ఇది కూడా పెద్ద టాపిక్, దీన్ని కూడా మనం వెరీ లేటర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఆఫ్ బీట్ సోలో ట్రావెల్ అంటే అసలు ట్రాన్స్పోర్టేషన్ లేని చోట, ఎక్కువ లగ్జరీ లేని చోట, అసలు ఎవరికి తెలియని చోట్లు ఎక్స్ప్లోర్ చేసుకుంటా, సోలోగా లోకల్స్ కనుక్కుంటా, అసలు ఒక డెస్టినేషన్ లేకుండా ఎక్స్ప్లోర్ చేసేదే ఆఫ్ బీట్ సోలో ట్రావెల్. లాస్ట్ది లగ్జరీ సోలో ట్రావెల్. దీని గురించి చెప్పనవసరం లేదు అండ్ మనకు అవసరం కూడా లేదు. అండ్ లగ్జరీ సోలో ట్రావెల్ చేసే టైపు మనం కాదు. సో లెట్స్ స్కిప్ దిస్. వీటిలో నేను ఏ కేటగిరీ అంటే, నేను బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యాక్ ప్యాకర్. నాది ద బెస్ట్ వన్ అండ్ మై మెమరబుల్ వన్ వాజ్ 100 days నార్త్ ఈస్ట్ బ్యాక్ ప్యాకింగ్. జేబులో ₹1,00,000 పెట్టుకొని 100 days బ్యాక్ ప్యాక్ చేయడం, నార్త్ ఈస్ట్ మొత్తం కాదు, ద ప్లేసెస్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్. 100 daysలో 1,00,000. ఫ్యాక్ట్, నాకు 75,000 ఖర్చు అయినాయి 100 daysకి. ఆ జర్నీ మీరు ఒకళ్ళు చూడాలనుకుంటే ఇక్కడ లింక్ పెట్టుంటా 100 days బ్యాక్ ప్యాకింగ్ని. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. సో ఇప్పుడు నేను చెప్పే టిప్పులు, సజెషన్లు ఏదన్నా కానీ నా బ్యాక్ ప్యాకింగ్ జర్నీస్లో నుండి వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే. వై సోలో ట్రావెల్ ఇన్ ఇండియా? మన ఇండియాలో, మన కంట్రీలో ఉన్నంత డైవర్సిటీ ఏ కంట్రీలో ఉండదు. హాస్పిటాలిటీ కానీ, కల్చర్ కానీ, ఫుడ్ కానీ, స్టేట్ టు స్టేట్, పీపుల్ టు పీపుల్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ ఎస్పెషల్లీ ఒక ట్రావెలర్ కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్. ఆ రెండు మన ఇండియాలో డెడ్ చీప్. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక, నో మ్యాటర్ మీరు అమ్మాయా అబ్బాయి, డజంట్ మ్యాటర్, మీరు ఇండియాలో ఉంటే కనుక ప్లీజ్ కన్సిడర్ బ్యాక్ ప్యాకింగ్ అరౌండ్ ఇండియా. ఓకే, టిప్ నెంబర్ 1. ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరికైనా భయం ఉంటుంది, అమ్మాయినా అబ్బాయినా డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఒకవేళ మన సౌత్లోనే చేస్తే కనుక లాంగ్వేజ్ ఇష్యూ ఉండదు. బట్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ టు డిఫరెంట్ స్టేట్స్, కొంచెం మన దగ్గర దూరం వెళ్తుంటే కనుక కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది. ఒకవేళ హిందీ రాకపోతే మీకు ఇంగ్లీష్తో మేనేజ్ చేసేయచ్చు. బట్ స్టిల్ ఐ రికమెండ్ ఫస్ట్ టైం మీరు సోలో ట్రావెల్ చేసేటప్పుడు మీ ప్లాన్ ఎలా ఉండాలంటే, ఎస్పెషల్లీ బుకింగ్స్, యూ షుడ్ బుక్ ప్రియార్. వెళ్ళే ముందే మీ డెస్టినేషన్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి, ఆ డెస్టినేషన్లో ఉన్న ట్రావెల్ హాస్టల్ ఉందా లేదా చెక్ చేసి, 8 sharing or 7 sharing మిక్స్డ్ డ్రామ్ బుక్ చేసుకోండి. మిక్స్డ్ డ్రామ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండే రూమ్ అనమాట. ట్రావెల్ హాస్టల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బ్రో అంటే, ఒకటి రాసుకోండి చెప్తా, Zostel.com, ZOSTL, Zostel.com. ఇంకోటి హాస్టలర్, HOSTLR.
hostler.com. ఈ రెండు ప్రిఫర్ చేస్తా మెజారిటీ టైమ్స్. సో మీరు కూడా అయ్యే ప్రిఫర్ చేయండి. ఇట్ విల్ బీ సేఫ్ అండ్ సెక్యూర్. సో భయపడాల్సిన అవసరం లేదు, అమ్మాయినా అబ్బాయినా కానీ. హాస్టల్స్లో ఉండే వాళ్ళందరికీ ఇంగ్లీష్ వస్తుంది, సో లాంగ్వేజ్ రాకపోయినా ప్రాబ్లం ఉండదు. పాయింట్ నెంబర్ 2, సేఫ్టీ. సోలో ట్రావెల్ చేసేటప్పుడు టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ క్యారీ చేయమాకండి. మెడలో గోల్డ్, చేతికి చైన్, మంచి వాచ్ ఇవన్నీ వద్దు. నార్మల్గా కార్గో ప్యాంటు కింద నార్మల్ వాకింగ్ షూ వేసుకొని బేసిక్ ఒకవేళ అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేస్తుంటే డోంట్ ప్రిఫర్ నైట్ టైం ట్రావెల్స్ అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ట్రైన్ 3-tier or 2-tier AC. ఒకవేళ అమ్మాయి అయితే కనుక ఎస్పెషల్లీ భయపెట్టట్లేదు, జస్ట్ సేఫ్టీ పర్పస్ చెప్తున్నా. మీ బ్యాగ్లో ఒక పెప్పర్ స్ప్రే క్యారీ చేయండి. అండ్ ఆల్వేస్ మీ ఫోన్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్తో మీ లైవ్ లొకేషన్ ఎప్పుడు అది ఉంటుంది కదా, ట్రాకింగ్ సంథింగ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 3, యాక్సెప్ట్ ద పబ్లిక్. మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది చాలా మొహమాట పడతారనమాట. పబ్లిక్తో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు మనతో మాట్లాడతారా లేదా, ఏమంటారని. అస్సలు పిచ్చ లైట్. అసలు మన ఊరు దాటిన తర్వాత మన ఎవడో వాడికి తెలియదు, వాడెవడో మనకు తెలియదు. సో నోరు తెరిచి అడగండి. ఏమైనా తెలియకపోతే అన్న బస్సు ఆడికి వెళ్తుంది, అన్న ఈ ఆటో ఆడికి వెళ్తుంది, ఎక్కడ బస్సు ఎక్కాలి, ఎక్కడ ఆటో దొరుకుద్ది, ఎంత ప్రే చేయొచ్చు ఆటో వాడికి, ప్రైవేట్ ఆటో తీసుకుంటే నోరు తెరిచి అడగండి. ఒకవేళ పబ్లిక్తో మీరు మాట్లాడటం ఇబ్బంది అయితే కనుక గో టు షాప్ కీపర్స్. కిరాణా కొట్టు వాళ్ళు ఉంటారు, రోడ్డు పక్కన బండ్లు పెట్టే వాళ్ళు ఉంటారు, ఫుడ్ వాళ్ళని వెళ్ళి అడగండి, అన్న ఎక్కడ దొరుకుద్ది, లోకల్ బస్ స్టాండ్ ఎక్కడ, ఆటో ఎక్కడ, ఎక్కడికి వెళ్తాయి, ఎంత కట్టొచ్చు అని. ప్లీజ్ బీ నైస్ టు పీపుల్. మాట్లాడేటప్పుడు జస్ట్ పొలైట్గా ఉండండి, దట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఒక బోనస్ టిప్ ఏంటంటే, మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు జస్ట్ క్రియేట్ ఆపర్చునిటీ టు షేర్ యువర్ స్టోరీ. అంటే అన్న నేను ఇక్కడి నుంచి వస్తున్నా, నేను సోలో ట్రావెల్ చేస్తున్నా, నేను కొత్త అని జస్ట్ put that word out. He might be very nice or he might be very sweet. He can help you around. Good or bad, both ways ఉంటాయి ఇక్కడ. సో అంటే యూ షుడ్ సెన్స్ ఇట్. లైక్ ఆ మనిషి డ్రెస్సింగ్ చూసి, ఆ మనిషి టాకింగ్ స్టైల్ చూసి యూ షుడ్ సెన్స్ వీడు డీసెంటా కాదా ఏందనేది మీరు జడ్జ్ చేయగలగాలి. అండ్ ఫస్ట్ టైం అది రాదు, స్లోగా వస్తుంది, బట్ బీ నైస్ టు పీపుల్ అంతే. పాయింట్ నెంబర్ 4, కనెక్ట్ విత్ అదర్స్. ట్రావెల్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు, షేరింగ్ ఆటోలో ఉన్నప్పుడు, ట్రావెల్ హాస్టల్స్లో ఉన్నప్పుడు మీ పక్క బెడ్ వాళ్ళతో, మీ పక్క సీట్ వాళ్ళతో, వెనకాల సీట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఇయర్ ఫోన్స్ పక్కన తీసి పెట్టి సినిమాలు చూడటం ఆపి పక్కన వాళ్ళతో మాట్లాడండి. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఏమైందంటే you'll know more about people, you'll know more about ప్లేస్ గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది. వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఉపయోగపడే విషయాలు కూడా తెలుస్తాయి ట్రావెల్లో. అంటే డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, దీనికి అంత పెట్టచ్చు, దానికి అంత పెట్టచ్చు అనే విషయం చాలా తెలుసుకోవచ్చు. సో ట్రై టు కనెక్ట్ విత్ యువర్ ఫెలో ట్రావెలర్స్. మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 5, లెర్న్ ఫ్యూ హిందీ వర్డ్స్. ఒకవేళ మీరు మన తెలుగు స్టేట్స్ కంటే దాటి నార్త్ సైడ్ వెళ్తే కనుక బేసిక్ ఎట్లాగో మనకు స్కూల్లో మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీయే, మనకి ఈజీగా వచ్చేస్తాయి కొంచెం వర్డ్స్, జస్ట్ మనకి ప్రాక్టీస్ లేక మనకి హిందీ రాదంతే. మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే కనుక ఫోన్లో నోట్స్లో పెట్టుకోండి, భయ్యా ఏ కిధర్ జాయేగా, భయ్యా ఉదర్ జానా హై, భయ్యా కిత్నా హై. సో బేసిక్ హిందీ వర్డ్స్ ఉంటాయి కదా, లైక్ నార్మల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు బాగా యూజ్ చేసే వర్డ్స్, అవి జస్ట్ లైట్గా బట్టి వెళ్ళండి. దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. నెంబర్ 6 అండ్ లాస్ట్ వన్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని యాక్సెప్ట్ చేయండి. అంటే మీరు అనుకున్న ప్లాను, మీరు అనుకున్న రూటు, మీరు అనుకున్న ట్రైను, అనుకున్న బస్సు క్యాన్సిల్ అవ్వచ్చు, రాకపోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన సీట్ దొరకపోవచ్చు, మీకు నచ్చిన ఫుడ్ దొరకపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాప్. కానీ కీప్ యువర్ పేషెన్స్ విత్ యూ, ఇరిటేట్ అవ్వకండి. అంతే జరుగుతాయి సోలో ట్రావెల్లో అంతే, అన్ని అన్ఎక్స్పెక్టెడే జరుగుతాయి. దట్ ఈస్ ఫన్. ట్రై టు యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే గో. అది మెయిన్. అప్పుడే మీరు ట్రావెల్ ఎంజాయ్ చేయగలరు. మనం ఎట్లయినా కంప్లీట్ చేయాలి అనే మొండిగా ఉండండి. ఓకే, నేను ఇప్పుడు సోలో ట్రావెల్ చేయాలనుకుంటున్నా. వాట్ కెన్ యూ సజెస్ట్ బెస్ట్ ప్లేసెస్ టు సోలో ట్రావెల్ అంటే మై సజెషన్స్ వుడ్ బి టాప్ 3 ప్లేసెస్ ఆర్. ఒకటి రాజస్థాన్, ఇప్పుడు ఎండలోనే బాగా దోలు తీరిపోద్ది, వెళ్ళమాకండి. అంటే సమ్మర్ కాబట్టి. రైనీ సీజన్లో, వింటర్స్ అయితే ద బెస్ట్ అంటే ద బెస్ట్. ఒకవేళ మీరు రాజస్థాన్ వెళ్దాం ప్లాన్ చేస్తుంటే కనుక నెక్స్ట్ వింటర్ కానీ రైనీ సీజన్ కానీ ఎప్పుడైనా కానీ ఐటనరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ తిరగచ్చు అనేది నాకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను రాజస్థాన్ ఐటనరీ గురించి. గో చెక్ ఇట్ అవుట్. నెంబర్ 2, హిమాచల్ తీర్థన్ వ్యాలీ. మన హిమాచల్ ప్రదేశ్లో తీర్థన్ వ్యాలీ అనేది ఒక మొత్తం ఒక వ్యాలీ లాగా అనమాట. దాంట్లో చాలా చిన్న విలేజెస్ ఉండే, బట్ మై బెస్ట్ వన్ వాజ్ జిబి. రాసుకోండి, JIBHI జిబి. సెకండ్ లాక్డౌన్లో బ్యాక్ ప్యాక్ చేసినప్పుడు దిస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ జిబి. వెరీ సోలో ఫ్రెండ్లీ, డెఫినెట్లీ విల్ మీట్ నైస్ పీపుల్. నెంబర్ 3, ధర్మశాల దగ్గర ధర్మకోట అని, అప్పర్ ధర్మకోట అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆహాహాహా, యూ లవ్ ఇట్. మోస్ట్ అండర్ రేటెడ్. అండ్ కొంచెం ఈ మధ్య కొంచెం పాపులేషన్ పెరుగుతుంది ఇక్కడ సోలో ట్రావెలర్స్ది. స్టిల్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పార్ట్. సో ఇది కూడా చాలా సోలో ఫ్రెండ్లీ ప్లేస్. ఈ ప్లేస్లో కూడా నా వ్లాగ్స్ ఉన్నాయి, డూ చెక్ ఇట్ అవుట్. నా హిమాచల్ ప్లేలిస్ట్లో ఉంటాయి అనమాట ఇవన్నీ. లేదు సపరేట్ వీడియో చేయమంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఐ హోప్ మీ అందరికి ఒక చిన్న, మొత్తం కాకపోయినా కానీ ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేసేటప్పుడు ఏ మెజర్స్ తీసుకోవాలి, ప్లేసెస్ ఏంటి అనేది, సోలో ఫ్రెండ్లీ ప్లేస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఇంకా చాలా ఉంది. లైక్ ఇట్ విల్ టేక్ అవర్స్ అండ్ అవర్స్. బట్ మీరు చెప్పండి ఏ టాపిక్ మీద పర్టికులర్గా వీడియో చేయమంటారో. సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఐఎమ్ రైజింగ్ ఫండ్స్, ఐఎమ్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ మై అప్కమింగ్ ట్రావెల్స్. సో ఇప్పుడు ట్రావెల్ చేయకుండా నేను ఏం చేయను అంటే, ఐ థాట్ ఐ విల్ మేక్ దిస్ ఇన్ఫర్మేషన్ స్టఫ్ ఫర్ యూ గైస్. సో నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో మీరే చెప్తే దాని మీద నేను వీడియో చేస్తాను. ఓకే,
అది వాళ్ళ వీడియో. సోలో బ్యాక్ ప్యాకింగ్ గురించి, సోలో ట్రావెల్ గురించి ఒక చిన్న రఫ్ ఐడియా. ఇంకేమైనా నేను మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ సోలో ట్రావెల్ ఫ్రెండ్లీ.